ఫ్రెండ్స్, ఈరోజు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనము. ఫస్ట్ వచ్చేసి -7, -5, -3లో ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు. ఓకేనా? ఇప్పుడు మనం చిన్న నుంచి పెద్ద నుంచి అంటే ఫస్ట్ ప్లస్ వాల్యూస్ పెద్దవి, మైనస్ వాల్యూస్ చిన్నవి. ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 1, 2. ఈ 0 కన్నా చిన్నది ఏమవుతుంది? మైనస్ వాల్యూస్ వస్తాయి. -1, -2 ఇలా 2 ఇట్లా 2, 3 అట్లా వచ్చేతలకి తగ్గుతూ ఉంటుంది, ఇటు సైడ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు మైనస్ వాల్యూ -7, -3, -5 ఇవి వచ్చేసి ఆరోహణ క్రమంలో ఉన్నాయన్నమాట. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, -7, -3, -5. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాపేక్షిక ప్రధానాంశాలు కాని జత అంటే. సాపేక్షిక ప్రధానాంశాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి 7 తీసుకున్నాము. 7కి వచ్చేసి ఒకటి మాత్రమే కారణాంకం ఉంటుంది. 15కి వచ్చేసి 1, 3, 5 ఉంటుంది. ఇందులో వచ్చేసి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కానీ వస్తే అది సాపేక్షిక ప్రధానాంశం. అదే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 12, 49 చూద్దాము. 12కి వచ్చేసి 2, 3, 4, 6, 12 ఉంటుంది. అదే 49 అంటే 7, 1 కూడా ఉంటుంది దీనిలో. ఈ 1 అనే మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంది కాబట్టి ఇది కూడా సాపేక్షిక ప్రధానాంశము అవుతుంది. అదేవిధంగా 12, 21 చూద్దాం. 12కి వచ్చేసి తెలుసు 1, 2, 3, 4, 6. 1, 2, 3, 4, 6. అదే 21కి వచ్చేసి 3, 7, 1 ఉంది. అదేవిధంగా 3 అనేది ఉంది. రెండు ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది సాపేక్షిక ప్రధానాంశం కాదు. ఏది? 12, 21 అనేది సాపేక్ష ప్రధానాంశం కాని జత. మళ్ళీ 18, 23 కూడా చూద్దాం ఒకసారి. 18కి వచ్చేసి 2, 3, 6 ఇవి ఉన్నాయన్నమాట. 23కి వచ్చేసి 1 మాత్రమే ఉంటుంది. ఇది 1 ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఇది ప్రధానాంశం, సాపేక్ష ప్రధానాంశం అని. దీన్ని పరస్పర ప్రధానాంశం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇందులో వచ్చేసి ప్లస్లు మైనస్లు ఇచ్చారు. 23.5 ఇక్కడ ప్లస్ ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చింది? ప్లస్ 3.35.4 ఇవి యాడ్ చేస్తే 5 1 9, 3 5 వచ్చేసి 8, 2 3 వచ్చేసి 5 పాయింట్. అదేవిధంగా -27, -17 మైనస్ ఉంటే యాడ్ చేసుకోవాలి కాబట్టి 7 7 14, 2 3 4 44. ఈ 44ని ఈ 58.9లోంచి తీయాలి. 58.9లోంచి 44.0 దీన్ని తీసేస్తే ఇప్పుడు 9లో 0 పోతే 9, 8లోంచి 4 పోతే 4, 5లో 4 పోతే ఎంత? 5లో 4 పోతే చెప్పండి 1. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 149, ఆప్షన్ 4 ఏమొచ్చింది? ఆప్షన్ 4 మనకు వచ్చింది. ఆప్షన్ 4. ఇందులో వచ్చేసి 12, 21 ఇది ఆప్షన్ 4 వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 నిమిషాలు. పొడవు అంటే మనం ఏమంటాము? ఎల్ ఈక్వల్ టు పొడవు అంటే ఎల్ ఈక్వల్ టు 15. అయితే ఆ ముళ్ళు కొన గంటలో ఎంత దూరం పయనిస్తుంది? గడియారం ఉంటుంది. ఆ గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15. అయితే అది గంటకు అంటే గంట తిరిగేతలకు మళ్ళీ ఒక రౌండ్ వృత్తం తిరగద్ది. వృత్తం కాబట్టి దీనికి ఫార్ములా వచ్చి వృత్తపరిధి ఫార్ములా πr 2πr ఫార్ములా వచ్చేసి ఈ 2πr ఫార్ములా అంటే 2 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఒకసారి ఉన్నది వృత్తపరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. 2 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ 15. ఇది దీన్ని బాగా ఇంటూ చేస్తే 2 6 2 1 2 2 4 8 పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇంటూ 15. దీన్ని మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 6.28 ఇంటూ 15 బై 1. 5 8 40, 5 2 10, 1 14, 5 31 31. సేమ్ 6 2 8 పోతే 0 4 1 12. ఇది ఒక 4 ఇది ఒక 6 కదా. 6 1 3 9. పాయింట్ ఎక్కడ ఉంది? 2 తర్వాత కాబట్టి 2 తర్వాత అంటే 94.20 అనేది వస్తుంది. 94.20 ఆప్షన్ 3 అని మనకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సీసాలో 22.2 లీటర్ల పళ్ళ రసం ఉంది. దానిలో 200 మిల్లీలీటర్ల ఘనపరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు వాడతాడు అని అడిగారనమాట. ఎన్ని కప్పులు వాడతాడు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక సీసాలో ఎన్ని ఉన్నాయి? 2.2 లీటర్స్. వీటిని మిల్లీలీటర్లోకి మార్చుదాం. మిల్లీలీటర్ ఒక లీటర్కి ఎన్ని మిల్లీలీటర్స్? 1000 మిల్లీలీటర్స్. ఓకేనా? ఒక మీటర్కి ఎన్ని మిల్లీలీటర్స్? 1000 మిల్లీలీటర్స్. ఇందులో వచ్చేసి ఇప్పుడు 2.2 లీటర్స్ అంటే 2.2 లీటర్స్ అంటే 22,000 బై ఎన్ని మిల్లీలీటర్స్లోకి మన ఘనపరంగా కప్పులోకి నింపాలంటే 200. ఈ 0కి క్యాన్సిల్ పోద్ది. ఇప్పుడు 2 1 2 2 2 1 2 2 1. ఆన్సర్ వచ్చి ఎంత? 11 అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఇది అయిపోయింది. 95 అయిపోయింది. 96. ఇది కింది వాటిలో సౌష్ఠవ పటం కాని అక్షరాన్ని గుర్తించింది. సౌష్ఠవ పటం అంటే మనము ఆఫ్ చేసి దాన్ని మడిస్తే దాన్ని సమాన భాగాలుగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏ అనేది మనము 2 సమాన భాగాలుగా చేయవచ్చు. బిని కూడా మనము అద్దంలో చూపిస్తే సేమ్ అదే అట్లాగే అది కూడా. బిని కూడా ఇట్లా కట్ చేస్తే 2 సమాన భాగాలు వస్తాయి. ఎఫ్ అనేది కట్ చేస్తే రాదు. ఈ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఎఫ్ అనేది సౌష్ఠవ పటం కాదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కలిపదాం. ఇది
ఇది డబల్ ఈస్ టూ కానీ ఉంటే ఎక్స్ నెక్స్ట్ క్వశ్చన్ 97 కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్స్ ఈస్ టు 1/3 డబల్ ఈస్ టు 21:50 అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారు అనమాట. ఎక్స్ విలువ ఎంత అని అడిగారు కాబట్టి ఇప్పుడు దీనికి డబల్ ఈస్ టూ ఇచ్చింది కాబట్టి దీనికి సూత్రం వచ్చేసి అంతిమ లబ్ధము ఈక్వల్ టు మధ్య లబ్ధము అంటే ఎక్స్ ఇంటూ 50 ఈక్వల్ టు 1/3 ఇంటూ 21. దీన్ని ఇప్పుడు 50 ఇంటూ ఎక్స్ వచ్చి 50x వస్తుంది. ఇందులో వచ్చేసి ఇది 3 6 నిస్మ భిన్నంలో ఉంది, అబద్ధ భిన్నంలోకి మార్చుకోవాలి. 2 3 6 6 1 7 7/3 ఇంటూ 21. ఇప్పుడు వచ్చేసి క్యాన్సిలేషన్ పోద్ది. 3 1 3 ఏళ్ళ అప్పుడు 50x ఈక్వల్ టు 7 ఏళ్ళ 49. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 49/50. ఆన్సర్ వచ్చేసి 49/50 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ m ఇంటూ పవర్ ఆఫ్ n మైనస్ p ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ p మైనస్ n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ p హోల్ పవర్ ఆఫ్ m మైనస్ n ఉంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ పవర్ ఆఫ్ m అనేది ఎక్స్ ఏ పవర్ ఆఫ్ సైడ్ రాద్దాము, ఫార్ములాస్ ఇక్కడ రాద్దాము. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n రూపంలో ఉందన్నమాట. ఈ ఫార్ములా ఇలా ఉంది. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉంది. దీనికి మనం ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n లాగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ m ఇంటూ n మైనస్ p ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఏమవుతుంది n ఇంటూ p మైనస్ m. అదేవిధంగా ఎక్స్ పవర్ ఆఫ్ p ఇంటూ m మైనస్ n అలా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఈ రూపంలోకి వచ్చింది. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఇంటూలో ఉంటే ఇది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అని ఉంటే ఇది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అని ఉంటే దీన్ని ఎట్లా రాస్తారు? ఘాతాలన్నీ సమానమైనప్పుడు ప్లస్లు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ ఇది భాగాహారం చేసుకున్నాము. దానికన్నా ముందు ఎక్స్ పవర్ ఆఫ్ m మైనస్ n మైనస్ m ఇంటూ m p. ఈ mతో దీన్ని ఇంటూ చేస్తే ఇది వచ్చింది. తర్వాత ప్లస్ ఇది ఘాతాలన్నీ ఒకటి అయిపోతాయి. లేకపోతే ఇంకో స్టెప్ చెప్తా ఉండండి. ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ np మైనస్ nm ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ pm మైనస్ pn. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ఘాతాలన్నీ సమానం అయితే ఇవి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ పవర్ ఆఫ్ mn మైనస్ mp ప్లస్
ఎన్పి మైనస్ ఎన్ఎం ప్లస్ పిఎం మైనస్ పిఎన్ అనమాట. మైనస్ పిఎన్, ఇందులో ఎంఎన్ క్యాన్సిల్ పోద్ది, ప్లస్ ఎంఎన్ మైనస్ ఎంఎన్, మైనస్ ఎంపీ ప్లస్ ఎంపీ, తర్వాత వచ్చేసి ప్లస్ ఎన్పి మైనస్ పిఎన్ మైనస్ పిఎన్ క్యాన్సిలేషన్ చేస్తుంది. క్యాన్సిలేషన్ పోతే ఇందులో వచ్చేసి అన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు x పవర్ ఆఫ్ 0 అంటే 1. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి 1. ఆన్సర్ వచ్చేసి 1. ఆన్సర్ వచ్చి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో చాపం పొడవు వచ్చి ఎల్, వృత్త వ్యాసం వచ్చి 6. అయితే సెక్టార్ వైశాల్యం ఎంత అన్నారు. ఆన్సర్ వచ్చి LR/2 అనేది సెక్టార్ యొక్క వైశాల్యం. నెక్స్ట్ దీన్ని వచ్చేసి రూట్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు 36 × 36 చేస్తే 6 12, 6 × 18, 1 19, 3 18, 3 9, 1 10. ఒక్క నిమిషం 3 9 36, 36, 6 12, 6 × 18, 1 19, 3 18, 3 9, 1 10. చేస్తే 2 వచ్చింది. 9 ఒక 8 ఎంత? 9 ఒక 8 17, 2 1 ఎంత వచ్చింది? 17 1 2 9 వస్తుంది ఇక్కడ. ఒక్క నిమిషము 46 చేసి చూద్దాము. 6 12, 6 36, ఎక్కువ 6 36, 6 4 12, 4 24, 25 27, 4 24, 6 36, 4 24, 25 27, 4 24, 16, 17, 4 24, 24, 10, 18, 18,